సో మరి 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. సో మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు నిన్న రిషికొండలో అయితే సందర్శించారు. మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వలాభం కోసం రిషికొండను వాడుకున్నారంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు అయితే చేశారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మరి 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే నిన్న పవన్ కళ్యాణ్ గారు రిషికొండనైతే సందర్శించారు. అండ్ అలాగే అందులో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వలాభం కోసము రిషికొండని వాడుకున్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఏమంటారు మేడం? సేనతో సేనాని అని ఆయన తన అభిమానులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలతోటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మీరు చెప్పినట్టుగా వైజాగ్లో జరుగుతున్నాయి. వైజాగ్ రిషికొండ ప్యాలెస్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, అంటే వాళ్ళు చేసిన అక్రమాల్లో ఈ రిషికొండ ప్యాలెస్ ఒకటి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి తను ఉండడానికి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లాగా ఇక్కడ ఒక 5 భాగాలుగా, అంటే 4 భాగాలే కట్టారన్నారు. మొత్తం 7 భాగాలు అనుకున్నారు. ఒక్కొక్క విభాగానికి ఒకదానికి 90 కోట్లు, ఒకదానికి 70 కోట్లు అట్లా వాళ్ళు బడ్జెట్ కేటాయించుకున్నారు. అయితే టోటల్గా మొత్తం అయ్యేసరికి 454 కోట్లు, 474 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే. సో మొత్తం 5 విభాగాలు మాత్రమే చేశారు. అంటే ఒకటి ఆయన ఉండడానికి, ఒకటి క్యాంప్ ఆఫీస్ కింద అట్లా డివైడ్ చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక కొత్త ప్యాలెస్ రెడీగా ఉండాలి. మీకు గుర్తుంటే కనుకైతే కడపలో కూడా ఒక కార్యాలయం కట్టుకున్నారు. అంటే వైసీపీ కార్యాలయాల పేరిట వాళ్ళు లావిష్గా పెద్ద పెద్ద భవంతులు కట్టేసుకుందామని మొత్తం అన్ని జిల్లాల్లో వాళ్ళు ప్లాన్ చేశారు. పాప అన్ఫార్చునేట్లీ ఆయన 30 ఏళ్ళు కాస్త 5 ఏళ్లతో ముగిసిపోయింది ఆయన రాజకీయ జీవితం అనుకోండి. ఇంకొకటి మేడం, ఋషికొండ అనేది ఒక టూరిజం ప్లేస్, అలాంటిది ఆయన స్వలంబ తన కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరికి చెప్తారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడుకోవడానికి కరెక్టా తప్ప అసలు అలాంటి పదాలు ఉంటాయండి? ఆయన కన్ను పెడితే అది ఆయనకు వచ్చేయాలి అంతే. అంతే కదా. ఇప్పుడు శశికళ కన్ను పెడితే ఆ ప్రాపర్టీ వాళ్ళకి సొంతం అయిపోయేదట. అలాగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా ఏదైనా ఒకటి నచ్చింది అంటే ఆయనకు అది వచ్చేయాలి. అంటే ఆయన పాపం పుట్టుకతోటే వెండి స్పూన్ తోటో లేకపోతే డైమండ్ స్పూన్ తోటో పుట్టాడు కదా. అందుకని పాపం ఆయనకి అంతా కూడా అక్రమంగా వచ్చిన సొమ్ముతోటి ఆయన బతికాడు. మనకు తెలిసి ఆయనకి ఊహొచ్చాక అక్రమ సంపాదనతోటే ఆయన ఒళ్ళు పెరిగింది. మామూలుగా ఎవరైనా కష్టార్జితాలతోటి అన్నం తింటారు. మేము పక్కవాడి కష్టార్జితంతో మేము అన్నం తిన్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఒక కొత్త ఇల్లు ఉండాలి. మరి అదేంటో, నీ కష్టంతో పోనీ 1 రూపాయి సంపాదించే పూటైనా అన్నం తిన్నావా? నీ తల్లిదండ్రికి ఒక పూట అన్నం పెట్టావా జగన్మోహన్ రెడ్డి కదా. కానీ మనకు తెలియదు అది. అందుకని మీరు అలాంటి ప్రశ్నలు వేయకూడదు. న్యాయం, ధర్మం, మంచి చెడు అలాంటివన్నీ ప్రశ్నిస్తే ఆయన కోపం వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి కోపం వస్తే చాలా నష్టాలు జరుగుతాయి కదా. మనకి ఇప్పుడే నష్టాలు లేవనుకోండి, ఆయనకే నష్టాలు. పర్యటనలు జరుగుతాయి, మళ్ళీ అక్కడ పర్యటనలు జరిగితే ప్రజలకి నష్టం, మనకేం ఉండదు. మళ్ళీ ఏ కారో లేకపోతే ఏదో ఎక్కిచ్చేస్తాడు. అంటే ఆయనకి పాపం వాళ్ళు మనుషుల్లా కనిపించరు ఆ టైంలో. ఒక జంతువుకి ఇచ్చేంత విలువ కూడా ఒక మనిషికి ఇవ్వడు ఆయన, ఈడ్చి పడేస్తాడు. అందుకని రిషికొండ అనేది పాపం వాళ్ళ అన్నగారి కోసం, జగన్ అన్న కోసం, ఎవరు మన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న రోజా గారు కట్టించారు. ఓకే. ఆవిడ మరి ఏ డబ్బులోంచి ఎలా తీసుకొచ్చి ఎలా ఖర్చు పెట్టిందో తెలియదు, ఏ రకంగా వచ్చింది ఆ డబ్బాని. ఏది ఏమైనా ఇవాళ దాని మీద ఇంత ఖర్చు పెట్టారండి. ఒకప్పుడు వెన్నెల రిసార్ట్స్ అని ఉండేవి. దానివల్ల సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేదట. సో ఇప్పుడు 7 కోట్లు పోయాయి. మళ్ళీ 15 లక్షలు సంవత్సరానికి ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుందట. సో ఇప్పుడు ఇది ఎవడు కడతాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలి. ఎందుకంటే ఆయన కట్టించుకున్నారు కాబట్టి. లేకపోతే రోజా గారు అన్నగారి తరఫున బిల్లు పే చేసి ఆ రిసీటు ప్రభుత్వానికి పంపిస్తే సరిపోతుంది. కాబట్టి ఆవిడకి ఏమైనా ట్యాక్స్ రిడక్షన్ వస్తుందేమో మనకు తెలీదు. అది ఆవిడ బాధ. అది టీడీఎస్ ఏమైనా పోతుందా అవన్నీ ఆవిడ చూసుకోవాలి. అయితే వాళ్ళ ఆడిటర్ ఉంటాడు కదా. సో అందుకని ఆ విషయం మనకు తెలియదు. ఇప్పుడు నష్టం అయితే ప్రభుత్వానికి జరిగిందండి. ఇప్పుడు దీన్ని ఆయన టూరిజం కూడా చూస్తున్నారు కదా. ఎవరు కందుల దుర్గేష్ అనుకుంటా టూరిజం. సో అందుకని ఆయన చూడటానికి వచ్చారు పవన్ కళ్యాణ్. అసలు ఏ రకంగా చేయొచ్చు, టూరిజంకి ఇది ఏమైనా పనికొస్తుందా, అంటే ఈ బిల్డింగ్ని ఏం చేయాలి అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు ఆ కట్టిన విధానం కూడా పోనీ ఏదో మంచి ప్యాలెస్ లాగా కట్టేసి మంచి రూములు ఉండి పోనీ ఒక హోటల్లా కన్వర్ట్ చేయటానికి కూడా లేదు.
అది అసలు ఎట్లా కట్టుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, మరి ఆయన ఉద్దేశం ఏంటో మనకైతే తెలియదు. సో ఏది ఏమైనా ఇవాళ ఆ రిషికొండ అనేది ఒక అనకొండ అయిందో, ఒక వైట్ ఎలిఫెంట్ అయిందో, మొత్తానికి అదైతే అలా ఉందండి. దానివల్ల నష్టాలు తప్ప సుఖాలు లేవు మనకి. కానీ చూసారా, మీకు తెలుసో లేదో, సఫైర్ థియేటర్ అని ఉండేది మౌంట్ రోడ్లో మెడ్రాస్లో. ఆ సఫైర్ థియేటర్ కొన్నాక జయలలిత ఆవిడ పతనం మొదలైంది. అది చాలా మంచి మంచి మూవీస్ వచ్చేవి అందులో, ఇంగ్లీష్ మూవీస్, చాలా క్లాస్ మూవీస్ అన్నీ అందులో వచ్చేవి. జస్ట్ మీకు మౌంట్ రోడ్లో ఆవిడ చదువుకున్న స్కూల్ ఉంటుంది, చర్చ్ పార్క్ స్కూల్ అని, దానికి ఎదురే ఇది వచ్చేదన్నమాట. అంటే అది కొనుగోలు చేసిన తర్వాత పతనం మొదలైంది. పతనం మొదలైంది. అలా ఉంటుందమ్మా? ఉంటుంది. కొన్ని ప్రాపర్టీస్ మనకు తెలియదమ్మా, అంటే నమ్మకం ఉంటే అవన్నీ, కానీ ఇక్కడ కళ్ళ ముందు కనిపించింది. ఇప్పుడు ఏదైనా అంటారు కదా, ఏమంటారు, ఏదైనా కొనే ముందు అంతకుముందు మీకు అది శ్మశానం ఉందనుకుందాం, శ్మశానం భూమి అయితే దాంట్లో ఎదుగుదల ఉండదంటారు. అక్కడ ఎలాంటి వాళ్ళు చచ్చిపోతారో అంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది మంచి పనులు చేసి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది క్రూరంగా పనులు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇది అక్కడ ఉంటుంది అనేది, ఆ ఔరా అనేది, దానివల్ల మనకి ఆ మంచి చెడు మన మీద ప్రభావం చూపిస్తాయని. అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఈ రిషికొండ కట్టాక ఈయనకి చెడే జరిగింది కదా. ఇప్పుడు రిషికొండ పాపం ఆయన కోరిక తీరకుండానే, రిషికొండలో ఆయన పాదం మోపకుండానే ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసాడు పాపం. అంటే 11 సీట్లకి పరిమితం అయ్యాడు. పోలండి, అది మంచిదే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ. ఏది ఏమైనా ఈ రిషికొండ వల్ల మంచి జరిగిందా అంటే ఏమీ లేదు, చెడా అంటే చెడే ఇప్పుడు. కానీ దీన్ని ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగా ఒక రకంగా వాళ్ళకి అర్థం కావట్లే ఏం చేయాలో. ఎందుకంటే అది ఎటు కాకుండా ఉంది, ఇలా హాల్స్లా అనమాట. మనకు అది ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళి చూడడం అవ్వలేను. వైజాగ్ వెళ్ళాను కానీ మళ్ళీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, మనం ఎందుకు ఈ గోళ్ళని నేను వెళ్ళా. కానీ ఏదైనా కూడా మీకు అక్కడ ఆ కొండలా తవ్వేసింది చూస్తే బాధ వస్తుంది. అంటే మనుషులు ఎట్లా ప్రకృతిని నాశనం చేయగలరు, అది ఎట్లా సాధ్యం అవుతుందండి? అలా చెట్లు కనిపిస్తుండే చెట్లు కొట్టేస్తామా మనం? ఈయన చేసింది అదే కదా. 5 ఏళ్ల పాలనలో ఈయన వెళ్తున్నాడంటే చెట్లు నరికేయాలి, పరదాలు కట్టేయాలి, ప్రజలు పనులు మానుకోవాలి, వ్యాపారాలు మానుకోవాలి, ఇంట్లో కూర్చొని పడి ఉండాలి. ఈయన ఎప్పుడే వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలీదు, అట్లా చేశాడండి. సో అందులో భాగంగానే ఇవాళ రిషికొండ కూడా ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూశారు. అక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయి, తర్వాత వాటర్ లీకేజ్ ఉందిట, సో దాన్ని క్లీన్ చేయించమని చెప్పారు ఆయన. దీన్ని ఏం చేయాలి అనేది ఆలోచిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఓకే మేడం, థ్యాంక్ యూ.